సమర్థత. శక్తి అంటే సమర్థత అని అర్థం. చెయ్యి ఎత్తగలగాలి, గొంతు పలకగలగాలి, కన్ను చూడగలగాలి. ఈ గలగడము ఏదో అదే సమర్థత. ఆ సమర్థత ఎవరు? ఆవిడే మన శరీరంలో ఉన్న అదే ప్రకృష్టం. ఆ సమర్థతయే కనుక కృతి అయినటువంటి ప్రపంచంలో ప్రకృష్టమైన శక్తియే ప్రకృతి. ఇది తెలుసుకోవాల్సింది. కనుక అమ్మ ఈ ప్రపంచంలో శక్తిగా వ్యాపించింది. శక్తే ప్రధానమండి. అది లేకపోతే ఏమున్నది? కేవలం ఉపాధులు ఇవన్నీ కూడా. ఇంకా వెతికితే ఈ ప్రాణానికి బుద్ధికి కూడా మూలమే ఈ ఇంకా వెళ్ళాలి. ఈ ఇంద్రియాలకి ప్రాణాలకి అన్నిటికీ మూలమే లోపల ఆత్మవస్తువుగా ఈ ప్రపంచమంతా ఎవరు వ్యాపించి ఉన్నారో ఆవిడే కృతి అయిన ప్రపంచంలో సార వస్తువుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపము. అదే అసలు ప్రకృతి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఈ నామాన్ని 3 విధాల అర్థాలతో విచారణ చేసి కృతి అయిన ప్రపంచమునకు ప్రథమమైనది, ప్రధానమైనది, ప్రకృష్టమైనది అయినటువంటి పరాశక్తియే ప్రకృతి.